లీస్ట్ ఆర్ నథింగ్, నో ఆక్సిజన్ అని అంటారు పైరోలిసిస్లో. పైరోలైసిస్, పైరో అంటే ఏంది, వేడి మంట, లైసిస్ అంటే బ్రేక్ చేయడం. అన్నిట్లో బ్రేకింగే ఉంటుంది, వంట వండుకున్న బ్రేకింగే. ఈ వేడి చేస్తే ఏమైందంటే మాలిక్యూల్స్ ఇట్లా కొట్టుకుంటాయి, టక్ 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 కొట్టుకొని ఇట్లా విచ్ఛిన్నం అవుతాయి. ఆ చేసే ప్రక్రియలనే హైడ్రోజన్, కార్బన్, ఆక్సిజన్ ఇట్లా ఉంటాయి కదా ఇంట్లో, అవన్నీ ఎగిరిపోయి సి ఒకటి మిగులుతుంది. ఎందుకంటే సి అంత ఈజీగా ఎగిరిపోదు. ఒకవేళ ఎగిరిపోయినా అప్పుడప్పుడు దానికి తోడు కావాలి, పట్టుకొని పోతుంది. CO2 అంటే మనం ఎక్స్ట్రా ఆక్సిజన్ ఇచ్చినప్పుడు ఆక్సిజన్ పట్టుకొని కార్బన్ డైఆక్సైడ్ లెక్క పోతుంది. హైడ్రోజన్ ఉన్నప్పుడు మీథేన్ లాగా పట్టుకొని పోతుంది. సో పైరోలైసిస్. ఓకే, ఇందులోనే మనకు హయ్యెస్ట్ గ్రేడ్ ఆఫ్ బయోచార్ వస్తుంది. ఇప్పుడు ఇంతకుముందు మనం చేసినవి ఏందని అంటే, జనరల్గా ఒక రకంగా అది పొయ్యిలో ఉందనుకో, పొయ్యిలో బొగ్గెళ్తుంది మనకు. అదేంటంటే కంబషన్ ప్రక్రియలనే సగం సగం గాలినందుకు బొగ్గెళ్తుంది, మొత్తం కాలితే బూడిద వెళ్తుంది. అర్థమైంది కదా.